హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నాకు ఇప్పుడు ఒక సందేహం వచ్చింది ఫ్రెండ్స్. ఏంటి అంటే, ఈ లోకంలో మంచిగా బతికినా కష్టమే, చెడ్డగా బ్రతికినా కష్టమే ఫ్రెండ్స్. మంచిగా బతికితే వాళ్ళకేంది, వాళ్ళు అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు అని ఏడుస్తారు. మంచిగా బ్రతకకుంటే వాళ్ళదేం బతుకురా, ఒకరోజు ఎటు ఊరు ఎటు రారు అని బాధ పెడతారు. ఇతరులని మనం మాటలతో బాధ పెడితే అది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్, మీరే చెప్పండి. అంటే ఒక మనిషికి ఈ లోకంలో బ్రతకడానికి స్వేచ్ఛ అనేదే లేదా? ఉన్న నలుగురు ఏమంటారు ఏంటి అనే భయంతో బతకాలా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. మీకు వీలైతే చేతనైతే నలుగురికి హెల్ప్ చేయండి, అంతేకాని నలుగురిని హేళన చేస్తూ జీవించే బ్రతుకు అది యొక్క బ్రతికేననేది. ఇప్పుడు నువ్వు నన్ను పేర్లు పెడుతున్నావు, అదే నిన్ను నలుగురు ఏమంటున్నారో నీకు తెలుసా? నీ వెనుక అనే వాళ్ళను నువ్వు నమ్ముతావా, లేక నీ ముందు ఏదున్నా డైరెక్ట్ అనే వాళ్ళని నమ్ముతారా? చెప్పండి ఫ్రెండ్స్. వెనుక ఎన్ని అనుకున్నా అది వేస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాడు సవాలక్ష అనుకుంటాడు. ఏ వ్యక్తి అయితే తను ధైర్యంగా వచ్చి నీది ఇది తప్పు అని చెప్తాడో అతనే మనకు కరెక్ట్ ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు అనేవాళ్ళే గొప్ప ఈ కాలంలో. ఒకటికి నాలుగు మాటలు అంటూ మనుషులని బాధ పెడుతూ ఎందుకు అలా చేస్తారు ఫ్రెండ్స్? దేవుడు మీకు ఎంతో కొంత ఇచ్చాడు కావచ్చు, అది మీ బ్రతుకు తెరువు కోసం కదా. మీరు వాళ్ళకు మీ బ్రతుకు మీరు బాగుండాలని బ్రతికినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా బ్రతుకుతే మీకెందుకు? మీకు వీలైతే సాయం చేయండి, లేకపోతే వదిలేయండి. అంతేకాని వీళ్ళు బతుకుతాండ్రు, వాళ్ళు ఏడుస్తాండ్రు, ఎందుకు ఇవన్నీ మీకు అవసరమా? వాళ్ళు కూడా మిమ్మల్ని అంటారు కదా, మీకు ఒక లైఫ్ ఉంది, మీకు ఒక కుటుంబం ఉంది. ఇప్పుడు మీరు ఒకరిని అన్నారు, వాళ్ళు మిమ్మల్ని అనరనే గ్యారంటీ మీ దగ్గర ఉందా? లేదు కదా. లేనప్పుడు మీరు ఎందుకు అంటారు ఒకరిని? అలా మనసుల్ని బాధ పెట్టి మీరు సంపాదించేది ఏంటి? వాళ్ళు ఏడ్చినప్పుడు వచ్చే కన్నీరా, లేకపోతే వాళ్ళ వెనకాల వాళ్లకు లేని కష్టాలను క్రియేట్ చేసి వీళ్ళు కష్టపడతాండ్రు, లేదా నువ్వు నవ్వు రాకుండా నవ్వుకుంటూ సంతోషంగా లేకుంటూ ఉన్నా అనే భ్రమలో నువ్వు నటించుకుంటూ బ్రతకడం నీది ఒక బ్రతికేనా? నువ్వు ఎదుటివారిని అనే అంత అర్హత ఎక్కడ ఉంది? నువ్వు నీకు గొప్ప కావచ్చు, నీ కుటుంబానికి గొప్ప కావచ్చు, కానీ ఇతరులకు గొప్ప అని కాదు కదా. ప్రపంచం చాలా విశాలమైంది, అందులో ఎవరు ఎలా అయినా బ్రతికే స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి. మనుషులను మాటలతో కానీ మరియు చేష్టలతో కానీ బాధ పెట్టవద్దు. ఎందుకనంటే ఒకరిని అనేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి మీరే వాళ్ళ పొజిషన్లో ఉండి ఆలోచించండి ఫ్రెండ్స్. అంతా బాగున్నప్పుడు అందరూ మన వాళ్ళే, కష్టం వచ్చినప్పుడే కదా ఫ్రెండ్స్ మనతో ఎవరుంటారు ఏంటి అనేది తెలిసేది. ఒకరిని అనే ముందు ఆలోచించుకోవాలి, మనల్ని ఎందుకు అంటున్నారు అనేసి. ఒకరిని అనడం వల్ల మీకు వచ్చిన లాభము ఏమీ లేదు, మరియు వాళ్ళు ఏడుస్తే మీరు నవ్వుతే మిమ్మల్ని మంచి అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మీరు కూడా ఒక డిసీజ్, ఒక రోగంలా బ్రతుకుతున్నారు. అంటే ఎదుటివారి బాధను మీరు సంతోషంగా ఫీల్ అయినప్పుడే మీ క్యారెక్టర్ వేస్ట్ అనేసి అర్థమవుతుంది. మీకు వీలైతే సాయం చేయండి, కుదిరితే వాళ్ళను ఓదార్చండి, అంతేకాని సూటిపోటి మాటలతో పెట్టకండి. ఎందుకంటే వాళ్లకు ఒక సమయం వస్తుంది, మిమ్మల్ని అంటారు. గుర్తుంచుకోండి, ఈ మాటలు ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా పనికొస్తాయి. తస్మాత్ జాగ్రత్త. మీరు ఒక వ్యక్తిని అనే ముందు చాలా ఆలోచించాలి ఫ్రెండ్స్. ఒక్కరిని అనేటప్పుడు మిమ్మల్ని ఎవరు అనడం లేదా? మీ ముందు అనకపోవచ్చు, మీ వెనుక చాలానే అంటారు కదా. అందుకోసమని మీరు ఒకరిని అనకండి, ఒకరితో మాటలు మీరు పడకండి. ఎందుకంటే మీ లైఫ్లో మీకు ఉన్నది పక్క వరకు లేకపోవచ్చు, వాళ్ళు ఫ్యూచర్లో ఉంటారు కావచ్చు, అప్పుడు మీరు కింది పొజిషన్లో ఉంటారు కావచ్చు. అప్పుడు మిమ్మల్ని చూసి నవ్వుతే ఒకరితో మాట అనిపించుకోకండి, మీరు అనకండి. అర్థమవుతుందా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లోకంలో ఎలా బ్రతికినా కష్టమే. మంచిగా బ్రతికితే వీళ్ళకేంద్రా మంచిగా బతుకుతాండ్రు అని అంటారు, చెడ్డగా బ్రతికితే వీళ్ళకేం గతి లేదు, వీళ్ళది ఒక బ్రతికినా అంటారు. అసలు ఈ లోకంలో ఎలా బ్రతకాలి అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. ఒకప్పుడు కష్టం వస్తే నలుగురు సాయం చేసేవాళ్ళు ఉండేవారు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఎవరి జీవితం వారికే అయింది, ఎవరిది వాళ్ళకే అయింది ఫ్రెండ్స్.
ఎవరికి కష్టం వచ్చిందన్నా ఓదార్చడానికి అనుకునేవారు మాత్రం ఎవరు లేరు. అది రిలేటివ్సే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకంటూ ఒక స్వార్థం అనేది ఏర్పడుతుంది. నా ఇల్లు నాకు నేను మాత్రమే సంతోషంగా ఉంటే చాలు, ఎవరు ఎలా పోతే నాకేంటి అని అనుకున్న వాళ్ళు మీ ఇంటి మందమే పరిమితంగా ఉండండి. ఎదుటి వారి లైఫ్లో రాకండి, వాళ్ళని బాధ పెట్టకండి. మీకు వీలైతే సహాయం చేయండి, కుదిరితే వాళ్ళని ఓదార్చండి. అది మీకు చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోండి. అంతేగాని ఒకరిని అనడం ఎందుకు, ఇలా కించపరచడం ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకు మేమే ఫ్రెండ్స్, మేము ఏదో సరదాగా ఉండాలి, తిరగాలి అనే ఉద్దేశంతో తిరుగుతుంటే మమ్మల్ని కూడా చాలామంది పేర్లు పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలా ఎందుకు? గుర్తుంచుకోండి, మీకు కూడా ఒక సిచ్యువేషన్ వస్తుంది.